రైతు సోదరులకు నమస్కారం అండి. నేను మీ రైతన్న సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ అనినండి. ఇప్పుడు మేము హైదరాబాద్లో ఎన్టీఆర్ నగర్ పార్క్ అండి, ఎల్బీ నగర్. మేము ఇక్కడ వల్లవ్ అనే కాకరకాయ సీడు, రైతు వచ్చేసి సోములన్న, గ్రామం వచ్చేసి ఏ ఊరన్నా? దుప్పెల్లి ఒలిగొండ మండలం అండి. అన్న మీకు ఈ కాయ ఏ విధంగా అనిపిస్తుంది అన్న? మీకు చేను ఏ విధంగా ఉంది? కాయ మంచిగా ఉంది, చేను తెగులు లేదు. ఓకే, మంచిగా ఉంది, చేను మంచిగా ఉంది. ఓకే, కాయ కూడా చూడడానికి కూడా బాగుంది, మార్కెట్లో కూడా సేల్ బాగుంది. మీకు అంటే మీరు ఒక 5 ఏళ్ళ నుంచి కాకరకాయ కానీ పండిస్తున్నారు కానీ వాటికి ఇప్పుడు వల్లవ్ అనే కాకరకాయకి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుంది? చాలా డిఫరెన్స్ ఉందండి. ఆ కాయ మార్కెట్కి వస్తే డౌన్ ఉండేది, ఈ కాయ కలర్ కూడా బాగుంది, గ్రీన్నెస్ గా. ఓకే, మార్కెట్లో కూడా మనది ముందు పోతున్నది. ఇంకోటి ఏంటంటే అన్న, మీకు మీరు అంటే నా దగ్గర నుంచి మీరు 4 ఏళ్ళ నుంచి కాకరకాయ గింజలు కొంటారు. వైరస్ అనేది మీరు విపరీతంగా ఉండేది అని చెప్పేది, పండాకు తెగులు కూడా విపరీతంగా ఉండేదని చెప్పేది. అంటే మీరు ఇది మే నెలలో నాటారు గింజ, ఇప్పటికి మే నెల నుంచి అంటే ఇప్పుడు వచ్చేసి మీరు ఆగస్టులో ఉన్నారు, ఇప్పటికి ఎన్ని కటింగ్లు అయింది? కటింగ్కి ఎంత దిగుబడి వస్తుంది మీకు? కటింగ్ కంటే ఇప్పుడు ఎండగల్ల బాగా చేను ఎదగలు కానీ ఇప్పుడు మంచిగా అవుతుంది. కటింగ్కి వచ్చి ఒక 3 క్వింటాలు వస్తుంది. 3 క్వింటాల్ అంటే అంటే మీది ఎకరేజ్ ఎంత? ఎకరం చిల్లర ఉంటుంది. ఎకరం చిల్లర ఉంటుంది అంటే మేబీ అంటే ఎన్ని ప్యాకెట్లు పెట్టారు మీరు కాకర గింజలు? 12 పెట్టినా. 12 పెట్టారు. 12 ప్యాకెట్లకు మీకు ఎకరానికి వచ్చేసి అంటే ఎకరం చిల్లర అంటున్నారండి. అంటే కటింగ్కి 3 క్వింటాలు వస్తుందని చెప్పారు. రైతు సోదరులారా వినొచ్చు రైతు మాటలనే. మేము ఇప్పుడు ఎన్టీఆర్ నగర్లోని ఒక వ్యాపారస్తుల దగ్గర ఉన్నాము. సార్ పేరు వచ్చేసి గోవర్ధన్ రెడ్డి గారు. సారు ఈ మార్కెట్లో ఈ కాయ ఏ విధంగా అనిపిస్తుంది? మిగతా వాటి కాయను పోల్చుకుంటే ఇది మార్కెట్లో ఏ రేటు పలుకుతుంది సార్? క్వాలిటీ మాత్రం నెంబర్ 1 ఉంది. క్వాలిటీ నెంబర్ 1 ఉంది. ఓకే, కలర్ బెటర్ ఉంది. సైజ్ కూడా కరెక్ట్ సైజ్ ఉంది. ఓకే, ఈ సైజ్ ఉండడం వల్లనే సేలింగ్ ఉంది, ఈ రేటు సేలింగ్. సార్ మామూలుగా అంటే ఈ మన సోములన్న కాయ తెస్తున్నాడు కదా, ఆయన తెస్తున్న కాంచి వేరే కాయకి ఈ కాయకి మీకు రేట్ ఏమైనా తేడా ఇస్తున్నారా సార్ మీరు? ఉన్నది. అవి 20 రూపాయలు పోతే ఇవి 30 రూపాయలు 35 రూపాయలు పోతుంది. ఓకే సార్, వింటున్నారుగా రైతు సోదరులారా, మనకి బేరగారు వచ్చేసి వ్యాపారస్తుడు వచ్చేసి 15 రూపాయలు ఎక్సెస్ పోతుంది అంటున్నాడు. మార్కెట్లో ఎప్పుడైనా సరే ఆకర్షణీయంగా ఉండాలంటే ఈ గర్లు అనేది మెయిన్ అనమాట, ఇంపార్టెంట్ అనమాట. ఈ గర్లు చూసే బేరగాడైనా సరే వ్యాపారస్తులు ఎవరైనా బేర కొనాలన్నా కూడా ఈ గర్లు చూసే ఇష్టపడుతుంటారు. సో ఈ గర్లు అందంగా ఉండడం వల్లనే మీరు రేట్ అనేది ఎక్కువ పెడతారు. మీరు ఇంకోటి ఏంటంటే సార్, మీరు అప్పుడప్పుడు అక్కడక్కడ పండు కాయలు కనిపిస్తుంటాయి, ఇందులో ఏమైనా కనిపించాయి? అట్లా ఇందులో ఏం లేదు, ఇంకా అలాంటి తెగులు ఏం రాలేదు, నీట్గా ఉంది కాయ కూడా. రైతు సోదరు వినొచ్చు, దీంట్లో మీ మిత్రం ఇవ్వడం ఎంత ముఖ్యమో మీరు కూడా తీసుకురావడం అంతే ముఖ్యమండి. రైతు అనేది మంచి విత్తనాలు తీసుకొస్తే మంచి పంట వస్తుంది, మంచి పంట తీసుకొస్తే మంచి కాయ వస్తుంది. మంచి కాయ వచ్చినప్పుడు ఏంటంటే మీరు మంచి కాయను ఏరుకొని మార్కెట్ తీసుకురావాలి. కానీ అన్ని మిక్సింగ్, చిన్నవి పెద్ద అన్ని మిక్సింగ్ తీసుకొస్తే బేరగాడు కూడా ఇబ్బంది పడుతుంటాడు. కాబట్టి మీరు ఒకటే గ్రేడ్ సైజు ఒక కవర్లో, ఇంకో గ్రేడ్ సైజు ఇంకో కవర్లో, మళ్ళీ పండిపోయినవి అయి ఉంటే ఏరి తీసుకొస్తే రైతుకు మంచి రేటు పడుతుంది, గిట్టుబాటు ధర పడుతుందండి. రైతు సోదరు ద్వారా మీరు కాకర గింజలు వేసుకోవాలంటే సింజంటా వారి వల్లవ్ వేసుకోండి, బాగుంటుంది. ధన్యవాదాలు.